నమస్కారం అండి. మనకి ఇప్పుడు చాలామందికి గ్యాస్ సిలిండర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. సో, ఆల్టర్నేటివ్ కుకింగ్‌లో మన దగ్గర రెడీలీ అవైలబుల్ ఉండే మైక్రోవేవ్‌ని వాడి మనము మన పదార్థాలను రెడీ చేసుకోవచ్చు అనేటటువంటి వీడియోలో మైక్రోవేవ్ యూజెస్ మల్టిపుల్. మనం జస్ట్ ఓన్లీ అన్నాన్ని వేడి చేసుకునేందుకో లేకపోతే ఐటమ్స్ని వేడి చేసుకునేందుకో కాదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగిందండి. ఇప్పుడు మీరు గమనిస్తే మన దగ్గర ఒక 430 గ్రాముల ఆలుగడ్డ ఉందండి. ఓకే. అన్ని వెజిటబుల్స్ చూపెట్టలేను కానివ్వండి, మీకు టెక్నిక్ చూపెడతాను. ఆ టెక్నిక్ని వాడి మీరు మైక్రోవేవ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మన దగ్గర మనం కాంబినేషన్తో చేసుకోవచ్చు అండి. సగం ఉడికించడం ఇక్కడనో, దాని తర్వాత వచ్చేటప్పటికి ఫైనల్ కూర మీ నార్మల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. లేకపోతే కూర కూడా మీరు ఈ ఉడికించినటువంటి పదార్థాలతో మైక్రోవేవ్లో చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నేను చేస్తున్నటువంటి వీడియో మనం ఉడికించటం ఎట్లా, వేయించటం ఎట్లా అనేటటువంటి దాని మీద నేను మీకు కొంత చూపెడుతున్నాను. సో, ఇది 430 గ్రాముల ఆలుగడ్డలు అండి. ఇదిగోండి, మీరు ఇది తీసుకున్నారు. ఇవి నేను జెప్టో నుంచి తెప్పించినటువంటి బ్యాగు. ఓకే. సో, ఈ బ్యాగులో ఎంత కావాలో అంత తీసేసుకునేసి పక్కన ఆలుగడ్డలను పెట్టానండి. తోలుతో ఉన్నాయి ఇవి ఆలుగడ్డలు. నేను వాడేటటువంటి యుటెన్సిల్స్ ఇవ్వండి. ఓకే. మనకి 2 యూజ్ చేసుకోవచ్చు. ఇవి 2 మైక్రోవేవ్ ప్రూఫ్ అండి. ఇది బోరోసిల్ గ్లాస్, ఇది వచ్చేటప్పటికి సిరామిక్ అండి. ఇది ఐకియాలో తీసుకున్నటువంటి సిరామిక్, ఇది బోరోసిల్ అనమాట. సో, ఈ 2 తీసుకుని నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు లెటసే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మన ఉన్నటువంటి ఆలుగడ్డలే కాబట్టేసి మొత్తం ఆలుగడ్డలన్నిటినీ తోలుతో పాటు మనము ఈ గ్లాస్ జార్లో వేసి, ఇదిగోండి, ఈ గ్లాస్ జార్లో వేసి, జనరల్లీ నీళ్ళు అక్కర్లేదండి, కానీ ఆన్ ద సేఫర్ సైడ్ ఏంటంటే మనకి ఈవెన్ కుకింగ్ అవ్వాలి కాబట్టేసి కొంత మనము దీంట్లో లైట్గా కొంచెం నీళ్లు పోసుకుని, ఇవ్వండి మా దగ్గర ఉన్నటువంటి వాటర్ ప్యూరిఫైయర్తో కొన్ని నీళ్లు నేను పోస్తున్నానండి. ఈ నీళ్లు పోసేసి నేను ఏంటంటే దీన్ని ఇట్లా క్లోజప్ చేస్తున్నానండి. మీరు ఇది కాకపోయినా మీ దగ్గర మైక్రోవేవ్లో ఫిట్ అయ్యేటటువంటి కుక్కర్స్ దొరుకుతాయండి. ఓకే. మీకు ప్రెస్టేజ్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు కానివ్వండి, ఓల్డ్ స్టాక్ ఏమైనా అవైలబుల్ ఉంటే మంచి ప్రోడక్ట్ అండి అది. దాన్ని తీసుకోండి, నేను చాలా వాడతాను అది. ఓకే. మీరు మైక్రోవేవ్ వాడేసి ఈవెన్ ఇడ్లీలు అవన్నీ కూడా చేసుకోవచ్చండి. ఓకే. సో, అదంతా తర్వాత వీడియోలో చూద్దాము. కానీ మనము ఇండివిజువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మీకు చూపెట్టేందుకు నేను చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను మైక్రోవేవ్లో ప్లేస్ చేస్తానండి. ఇదిగోండి, ఇది మైక్రోవేవ్లో ఈ రకంగా ప్లేస్ చేశానండి. ఈ రకంగా ప్లేస్ చేసేసి దీని మూతని మూసేసి, ఇప్పుడు మైక్రోవేవ్ని నేను ఒక 80%లోకి మార్చి నేనేం చేశానంటే దాన్ని దాదాపుగా ఒక 9 నిమిషాల పాటు నేను మైక్రోవేవ్ ఆన్ పెట్టాను. ఇదిగోండి, మీకు ఈ మూమెంట్ జరుగుతుంది. ఓకే. ఇది 9 నిమిషాల తర్వాత మీకు నేను చూపెడతానండి. మధ్య మధ్యలో నేనైతే కనుక నీళ్లు పోసాను కాబట్టి దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయనండి. ఇదిగోండి, ఇప్పుడు 4.47 మినిట్స్ అయింది. ఇంకా అది కంటిన్యూ అవుతుందండి. చూడండి మీరు. మనం పెట్టిన టైం అయిపోయిందండి. సో, ఒకసారి మనం దీన్ని బయటికి తీసేసి అసలు ఎంతకీ పూర్తిగా ఉడికినా లేదా వెరిఫై చేద్దాము. ఇన్ కేస్ మనకి డౌట్ వచ్చింది అంటే కనుక మనం వాటిని మళ్ళీ ఇంకొంచెం సేపు పెట్టుకోవాలండి. మైక్రోవేవ్ టు మైక్రోవేవ్ చేంజ్ ఉంటుంది కాబట్టేసి ఈ ప్రికాషన్ తీసుకుంటాం అవసరం. మనము ఈ పైన ఉన్నటువంటి మూత తీసేటప్పుడు స్టీమ్ ఉంటుంది లోపల కాబట్టేసి మనం జాగ్రత్తగా దాన్ని మన సైడ్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్లో పెట్టి దాన్ని కొంచెం ఓపెన్ చేసామంటే ఆ స్టీమ్ మొత్తం వెళ్ళిపోతుందండి. దాని తర్వాత పైన మూత తీయాలి. ఇప్పుడు ఉడికినటువంటి ఆలుగడ్డలు ఈ రకంగా ఉంటాయండి. ఒకసారి మనము ఈ నైఫ్, క్లీన్గా ఉన్నటువంటి నైఫ్ కానీ లేకపోతే కనుక టూత్ పిక్ కానీ దీని లోపల ఇట్లా గుచ్చి చూడాలండి. క్లీన్గా కనుక బయటకు వచ్చిందంటే అవి
చాలా వరకు ఉడికిపోయాయని అర్థము. మనము ఇంకొంచెం హీట్ ఉంటుంది కాబట్టి మీరు చూడండి, కట్ చేసిన తర్వాత మీకు లోపల అది ఉడికింది అనేటటువంటిది క్రిస్టల్ క్లియర్ కింద తెలుస్తుంది. అది ఈవెన్ కింద ఉంటుందండి. కాసేపు వాటిని మన దాని తర్వాత ఏంటంటే క్యారీ ఓవర్ కుకింగ్ నుంచి బయటపడేందుకు కాసేపు దాన్ని వదిలేసి మూత పెట్టి వదిలేరనుకోండి, ఇన్ కేసు ఏమన్నా కొంచెం అటు ఇటు పచ్చిగా అనుకుంటే అదంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని తోలు తీసేసి మీరు ఏంటంటే మన క్రిస్టల్ క్లియర్ కింద మీరు తోలు తీయటమో, లేకపోతే కనుక తోలు కనుక మీకు ఇది ఉంటే ఆ స్కిన్ రిమూవర్తో మీరు వీటి పైన ఉన్నటువంటి స్కిన్ని రిమూవ్ చేయొచ్చు. రిమెంబర్ వన్ థింగ్, మైక్రోవేవ్ కుకింగ్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటయ్యా అంటే కనుక మీకు పదార్థము దాని యొక్క కలరు, దాని తర్వాత దాని లోపల ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లాస్ అవ్వకుండా లోపలే ఉంటుందండి. ఎందుకంటే లోపలే కుకింగ్ ప్రాపర్గా జరుగుతుంది. మిగతా వాటి ప్రాసెస్తో కనుక కంపేర్ చేస్తే కలర్లో ఓవర్గా చేంజ్ ఉండదండి మైక్రోవేవ్ కుకింగ్లో. సో అది హెల్త్ బెనిఫిట్ ఒకటి. దాని తర్వాత ఇప్పుడు గ్యాస్ లేని టైంలో మనం ఇవి కనుక వాడుకుంటే, ఈ మెథడ్స్ కనుక వాడుకుంటే అది బెటర్గా ఉంటుంది అనేటటువంటిది నా యొక్క ఆలోచన అండి. అందుకనేసి ఈ మొత్తం వీడియో చేశాను. ఇది జస్ట్ రా మెటీరియల్ వీడియో మాత్రమే. వీటితో మీరు ఏమేమి చేసుకోవచ్చు అనుకుంటున్నారంటే కనుక మీరు నార్మల్ ఆలుగడ్డలతో ఏవేవైతే చేసుకుంటారో అన్నీ చేసుకోవచ్చు అండి. దెర్ విల్ బీ నో చేంజ్ ఇన్ ది టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ మోర్ హెల్దియర్. Thanks for watching the video.